SHO AP ఛానల్ వీక్షకులకు హృదయపూర్వకమైన నమస్కారాలు ముందుగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన స్టూడియోకి డాక్టర్ శ్రీమతి తుర్లపాటి రాజేశ్వరి గారు విచ్చేశారు. వారు ఆంధ్రదేశంలోని కృష్ణమ్మ తీరాన ఉన్న కుగ్రామంలో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించి పొరుగు రాష్ట్రమైన ఒరిస్సాలో వృత్తి నిర్వహించి పొరుగు రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా తెలుగు భాష మీద, తెలుగు సాహిత్యం మీద అపారమైన మమకారంతో రచయిత్రిగా, కవయిత్రిగా, విమర్శకురాలిగా, నవలా రచయిత్రిగా, అనువాదకురాలిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వారు ప్రస్తుతం గుంటూరు నగరంలో ఆచార్య గంగప్ప స్మారక సాహితీ పురస్కారాన్ని స్వీకరించడానికి విచ్చేశారు. వారిని మన స్టూడియోకి సాదరంగా ఆహ్వానించుకుందాం. స్వాగతం అండి తుర్లపాటి రాజేశ్వరి గారు, మీకు నమస్కారం. నమస్కారం అండి. అమ్మ, మీరు ఎక్కడ జన్మించారు? మీ బాల్యం, విద్యాభ్యాసం ఎలా గడిచింది? మీరు వృత్తిరీత్యా ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళారు కదా, మీ జీవిత ప్రస్థానాన్ని మాకు కొంచెం వివరించండి. నేను పుట్టింది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరండి. అయితే మా నాన్నగారిది మామిడికోళ్ళ, అంటే గుడ్లవల్లేరికి చాలా దగ్గరలో ఉండే మామిడికోళ్ళ అనేటటువంటి గ్రామం మాది స్వస్థలం చెప్పాలంటే. మా అమ్మగారిది గుడివాడ ప్రాపర్. అయితే మా నాన్నగారి ఉద్యోగ రీత్యా నా చిన్నప్పటి నుంచి, అంటే సుమారు నాకు తెలిసి ఒక ఏడో ఏటి నుంచి కూడా, అంటే 1957 ఆ ప్రాంతాలకి, నాకు 6 ఏళ్ళకి వచ్చినప్పటికే మేము నాగార్జున సాగర్లో మా నాన్నగారి ఉద్యోగ రీత్యా నాకు 6వ ఏటి నుంచి మేము అక్కడే ఉన్నాము. అంటే నాకు బాగా బుద్ధి తెలిసినప్పటి నుంచి నాగార్జున సాగర్లో, అంటే కృష్ణా తీరంలో. మరి ఆ చారిత్రకమైనటువంటి ఆ బౌద్ధ శిల్పాలు, తర్వాత ప్రకృతి రామణీయకత, ఇవన్నీ కూడా నా చిన్ననాటి నుంచి కూడా నన్ను చాలా ఆకర్షించినటువంటి విషయాలు. అయితే ఈ విధంగా అక్కడ నా బాల్యం అంతా నాగార్జున సాగర్లో జరిగినట్టే. అక్కడే నేను చదువుకున్నాను, స్కూల్లో అక్కడే చదువుకున్నాను. అయితే అప్పట్లో అక్కడ కాలేజీ లేనందువల్ల నేను ఏలూరు సెయింట్ థెరెసాస్ కాలేజీలో BSc చదివాను. ఆ తర్వాత MA చదవటానికి అనంతపూర్లో నేను సత్యసాయి మహిళా కళాశాల, అంటే అది ఇప్పుడు యూనివర్సిటీగా అయింది. మేము చదువుకున్న బయటకు వచ్చిన తర్వాత అది 74 తర్వాత అది ఇప్పుడు యూనివర్సిటీగా అయింది. నేను 74లో తెలుగు MA అక్కడ చేశానండి. అయితే నాకు చాలా చిన్నప్పటి నుండే నాకు సాహిత్యం అంటే చాలా ఇష్టంగా ఉండేది. సాహిత్యం, కళలు, సంగీతం, ఇవన్నీ నిజానికి మా ఇంట్లో కొంచెం మాకు సాంప్రదాయకంగా, మా వంశానుగతంగా కొందరికి వీటిల్లో ప్రావీణ్యత ఉంది. మా నాన్నగారు మంచి సంగీతం అది పాడేవారు, ఆయన నాటకాలు కూడా వేసేవారు. అలాగే మా అమ్మ కూడా చిన్ననాటి నుంచే నాకు పద్యాలు అవి నేర్పించటం, భాగవతం, మరి భారతం, ఈ కథలు, అలాగే అనేకమైనటువంటి మన భారతదేశానికి సంబంధించి మరి స్వాతంత్రోద్యమం కానివ్వండి, ఇంకా అనేక విషయాలు ఆవిడ చెప్తూ ఉండేవారు. అయితే వీటన్నిటి ప్రభావాలు నాలో ఉన్నాయి. అయితే నేను MA తెలుగు పాస్ అయ్యాక నాకు సర్వీస్ కమిషన్ ద్వారా నాకు ఒరిస్సా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నేను క్లాస్ 2 గెజిటెడ్ పోస్ట్లో నేను అక్కడికి వెళ్ళానండి. కళ్ళికోట కాలేజీలో తెలుగు లెక్చరర్గా నా జీవితాన్ని ప్రారంభించాను. చాలా సంతోషం అండి. మీరు సైన్స్ సబ్జెక్ట్స్తో BSc చదివి తర్వాత MA తెలుగు చదవటము, సర్వీస్ కమిషన్లో ఉత్తీర్ణురాలు కావటము నిజంగా మీ స్వయం కృషికి అది గొప్ప నిదర్శనం అని నేను అనుకుంటున్నాను. అంటే ఆ విధంగా కళ్ళికోట కాలేజీలో ప్రస్థానం. అయితే నా మీద వివిధ ప్రభావాలు, చిన్ననాటి నుంచి నా తల్లిదండ్రుల ప్రభావం ఏమిటి, నేను పెరిగిన వాతావరణం ఏమిటి. ఇప్పుడు నాగార్జున సాగర్లో నాకు చాలా చిన్నప్పుడు, నాకు ఒక 14 ఏళ్ళు ఉన్నప్పుడే నేను మొదటిసారిగా నారాయణ రెడ్డి గారి కర్పూర వసంతరాయలు, అంటే ఆయన్ని మా ఊళ్ళో ఉండే అసోసియేషన్, ఇప్పుడు మనకి ఎలాగా అనేక అసోసియేషన్స్ మనం పెట్టుకుంటున్నాం, అట్లా పెద్ద పెద్ద వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. మీకు తెలుసు, ఇటు గుంటూరు నుంచి కూడా 100 కిలోమీటర్లే ఉంటుంది నాగార్జున సాగర్, హైదరాబాద్ నుంచి కూడా 100 కిలోమీటర్లే సుమారుగా. అలాగా నేనండి చాలా చిన్నప్పుడే, అంటే నాకు 14 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే
నేను ఎంతోమంది తెలుగు సాహిత్యంలో చాలా గొప్పవాళ్ళని వాళ్ళ ఉపన్యాసాలను నేను విన్నానండి. అది ఎలాగంటే నేను మీకు చెప్తాను. నా బరంపురం జీవితానికి ముందు నాకు నారాయణ రెడ్డి గారు కర్పూర వసంతరాయలు చదివి వినిపించడం, అంటే ఆయన అప్పుడు ఇప్పుడు బహుశా ఆయనకి 35 ఏళ్ళు ఉంటాయి అనుకుంటాను. అది కర్పూర వసంతరాయలు రాశారు, అంటే అప్పటికి నాగార్జున సాగర్ రాశారు. కర్పూర వసంతరాయలు రాసి ఆయన దాన్ని చక్కగా టేబుల్ మీద కొడుతూ, అంటే ఒక చేత్తో ఆయన దరువు వేస్తూ ఆ కర్పూర వసంతరాయలు అది ఆలపించడం నన్ను చాలా చాలా ఆకర్షించింది. అంటే ఆ గళం కానీ ఆయన పాడే తీరు కానీ ఆ విధంగా నాకు చాలా ఆకర్షణ కలిగింది. నేను చాలా చిన్నప్పుడు మా అమ్మ ఆ రోజుల్లో నాకు ఒక పావలా ఇచ్చింది. ఆ పావలాతో నేను ఒక మెంబర్షిప్ తీసుకున్నాను లైబ్రరీలో. అట్లా నేను ఎంతోమంది రచనలు, చిన్ననాడే ఠాగూర్ గీతాంజలిని కానీ, శరత్ నవలలు కానీ, అలా చాలా చిన్నప్పటి నుంచి మేము పుస్తకాలు చదివేవాళ్ళం. ఈ విధంగా ఈ నారాయణ రెడ్డి గారిని చూడటం, అలాగే మనకి ఏసీ కాలేజీలో నేను నిన్న చెప్పాను, కరుణశ్రీ జంజాల పాపశాస్త్రి గారు. అయితే ఆయన వచ్చి ఆయన కూడా తన ఉపన్యాసం ఆ రోజు చాలా చిన్నప్పుడే విన్నాను నేను, కరుణశ్రీ జంజాల పాపశాస్త్రి గారు. అయితే నాకెందుకో ఆయన పద్యాలు ఉన్నంతగా ఆయన ఉపన్యాసం చిన్ననాడు మరి నాకు అది అర్థం కాలేదు. అంటే నేను అనుకున్నాను, నేను ఎందుకంటే బాగా పద్యం అనగలను, సారు అనలేకపోయారు. అంటే ఆయన ఆ రోజు చాలా మంచి చమత్కారమైన అనేక విషయాలు కూడా చెప్పడం. నేను అప్పుడే విశ్వనాథ సత్యనారాయణ గారిని కూడా చూశాను, శ్రీదేవిని కూడా చూసినట్టు లీలగా జ్ఞాపకం, అది నేను చెప్పలేను. బట్ అలాగే ఆ సందర్భంలో ఆ వయసులో 1 సంవత్సర కాలం పాటు, అంటే నేను చాలా చిన్నప్పుడు పాస్ అవటం వల్ల ఎస్ఎల్సి నాకు 1 సంవత్సరం ఇంట్లో ఉంచేశారు. ఆ తర్వాత సంవత్సరం నన్ను బయటకు పంపించారు చదువుకోవడానికి. ఆ తర్వాత నుంచి నేను బీఎస్సీ చదివాను. అందులో నాకు సైన్స్ అంటే కూడా చాలా ఇష్టమేను, కానీ ఇటు సాహిత్యం అంటే కూడా ఇటు ఆంగ్లం కానీ తెలుగు కానీ రెండూ చాలా ఇష్టంగా ఉండేది. మాకు కాలేజీలో ఉన్నప్పుడు సెయింట్ టెరెసాస్లో కొంతమంది శ్రీరామచంద్రమూర్తి గారు, మేము కాలేజీలో మేము చదువుతున్నప్పుడే ఆయన సీరియల్స్ ఆంధ్రపత్రికలు వస్తూ ఉండేవి. మాకు ఎంతో గొప్పగా ఉండేది శ్రీరామచంద్రమూర్తి గారి వస్తున్నాయని. అలాగే మా ప్రిన్సిపాల్ గారు కూడా మంచి ఆంగ్ల సాహిత్యం, అలాగే తెలుగులో కూడా మన సుహాసిని మేడం, ఊటుకూరు లక్ష్మీకాంతం గారు అమ్మాయి, వారు మాకు డైరెక్ట్ టీచరు. సామవేదం జానకిరామ్ శర్మ గారు మాకు సెయింట్ టెరెసాస్లో. అట్లా నేను మంచి ఉపాధ్యాయుల దగ్గర చదువుకోవటం వల్ల, వాళ్ళ ముఖత వినటం వల్ల నాకు చాలా ఇంట్లో వాతావరణం ఇవన్నీ కూడా నా సృజనశీలతకు మెరుగులు పెట్టాయని అనుకోవచ్చు. కొంతవరకు నేను అంకిత భావంతో నేను పనిచేస్తానండి. అలా నేను బరంపురంలో వెళ్ళాను. తర్వాత పిహెచ్డి కూడా చేశాను, స్వాతంత్రానంతర తెలుగు నవల. అయితే ఏంటంటే చాలా విచిత్రం, నేను ఎంఏ సెలవుల్లో ఉన్నప్పుడే నేను దీపం వెలిగింది అని ఉగాది నవలల పోటీకి నేను నవల రాశానమాట. మొట్టమొదటి నవల నేను రాసింది అది. నేను ఎంఏ పరీక్షలు రాశాను. అయితే అది తర్వాత నేను ఎప్పుడైతే కలికోట కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగంలో నేను జాయిన్ అయ్యానో అదేమో సీరియలైజ్ అవ్వటం మొదలెట్టింది. అది సాధారణ ప్రచురణకు ఎంపికైనటువంటి నవల దీపం వెలిగింది. అయితే అప్పటికి నాకు సంఘ సంస్కరణాత్మకమైన విషయాల మీద వీటి మీద అవగాహన, అంటే ఇటు ఈ కవిత్వాన్ని ఎంతగా ప్రేమిస్తూ ఉండేదాన్నో, అంటే తిలక్ చెప్తాడు కదా, ఏదైనా కూడా కవిత్వం అనేది నిరంతరం అంతరాంతర జ్యోతిసీమలను బహిర్గతం చేయాలి. అందం ఆనందం పరమావధి. అంటే కొన్ని విషయాల్లో మనం కొంత పెద్ద అయ్యాక కొంత విభేదించవచ్చు, కానీ అంతరాంతర జ్యోతిసీమలను బహిర్గతం చేయాలి. అది మాత్రం నాకు చాలా, ఇప్పటికి కూడా నేను అదే, అంటే ఏదైనా కానీ మన హృదయంలో ఒక రకమైనటువంటి జ్ఞానాన్ని కలిగించాలి, జ్ఞానజ్యోతిని వెలిగించాలి. మేము ఆ టైంలో అలా 70 తర్వాత రచనలు చేయడం ప్రారంభించినటువంటి దీంట్లో ఈ ప్రభావాలన్నీ, ఇటు తిలక్ కానివ్వండి, ఇట్లా అనేకమైన రచయితల ప్రభావం నా మీద ఉంది. ఈ దీపం వెలిగింది సీరియల్లో అది నాది ఉగాది మొట్టమొదటి నవల దీపం వెలిగింది. ఇది ఉగాది నవలల పోటీలో ఎంపికైన, సాధారణ ప్రచురణకు ఎంపికయ్యి సీరియల్గా వస్తూ ఉండేది. నేను ఉద్యోగంలో ప్రారంభించాను. ప్రారంభం నుంచి ఉద్యోగ జీవితం ఒరిస్సా రాష్ట్రంలోనే జరిగింది కదా? అవునండి. మరి తెలుగు పాఠాలు అక్కడ బోధించడానికి మీకు ఒరియా మీడియం ప్రాబ్లమ్స్ ఏమైనా ఎదుర్కొన్నారా? ఎట్లా జరిగింది?
అలా ఏమీ లేదండి. నేను చేరినప్పుడు అయితే మాకు సర్వీస్ కమిషన్ ఉద్యోగంలో పరీక్ష అయినప్పుడే మాకు నిబంధన ఏమిటంటే పాస్ అయిన వాళ్ళకి ఆర్డర్ ఇచ్చే ముందే మేము ఒక సంవత్సరం లోపల 7th క్లాస్ స్టాండర్డ్ ఒరియా పాస్ అవ్వాలి. అది కూడా నిబంధన ఉన్నది. తర్వాత నాకు ఆర్డర్ ఇచ్చారు. నేను సంవత్సరం లోపల ఒరియా 7th స్టాండర్డ్ పరీక్ష పాస్ అయ్యాను. తర్వాత అక్కడ మీకు తెలుగులోనే తెలుగు విద్యార్థులే ఉంటారు కాబట్టి తెలుగు విద్యార్థులకు తెలుగులోనే పాఠం చెప్పడం. తర్వాత మనం ఎలాగో ఇతరులతో చెప్పవలసి వచ్చినప్పుడు మాట్లాడవలసి వచ్చినప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ బాగానే ఉంది. అయితే అక్కడ ఒరియాలో ఏం చెప్పక్కర్లేదు కదా, నా సబ్జెక్టు తెలుగు లెక్చరర్ని కాబట్టి నేను తెలుగు విద్యార్థులకే పాఠం చెప్పాలి. ఎవరితోనో మాట్లాడేటప్పుడు వెదర్ ఇట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఆఫీస్లోకి వెళ్ళి మనం ఏదో మాట్లాడాలి, అప్పుడు ఇంగ్లీష్లో మొదట్లో మాట్లాడేదాన్ని. ఆ తర్వాత ఒక సంవత్సరం అయ్యేసరికి అలాగే మా సహచరులు మనం స్టాఫ్ కామన్ రూమ్లో మాట్లాడేటప్పుడు అప్పుడు మెల్లమెల్లగా అలా ఒరియా మాట్లాడటం. తర్వాత నేను ఈ పరీక్ష 7th క్లాస్ స్టాండర్డ్ పరీక్ష పాస్ అవ్వాలి కాబట్టి నేను ఒరియా నేర్చుకోవటం మొదలుపెట్టాను. ఒరియా రాయటము చదవటం కూడా నాకు ఒక స్నేహితుడు ఒక ఆయన ఒక ప్రాథమిక ఉపాధ్యాయుని స్కూల్లో పనిచేసేది ఒక ఆవిడ మా ఇంటికి ఒక 3 నెలల పాటు వచ్చింది. పెద్ద ఆవిడ అప్పటికి. ఆవిడ స్కూల్లో ఆవిడ వచ్చి నాకు ఒరియా అక్షరాలు అవి నేర్పించారు. ఆ తర్వాత నేను ఒక పుస్తకం ఏదో కొనుక్కున్నాను. మొత్తానికి నేను ఆ పరీక్ష అది డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళు కండక్ట్ చేశారు. అందులో రిటర్న్ ఇంటర్వ్యూ లాగా వాళ్ళు అంతా వెళ్ళేది పెద్ద వాళ్ళం కాబట్టి ఆ పరీక్షలో నేను పాస్ అయ్యానంటే నాకు ఎటువంటి ఇబ్బంది కూడా ఒరిస్సాలో నేను ఉద్యోగ జీవితంలో భాష గురించి ఎప్పుడు ఎదుర్కొనలేదు, దేనికి కూడా ఎదుర్కొనలేదు. ఎందుకు అంటే ముందులో కూడా స్టూడెంట్స్ బాగానే ఉండేవారు, విద్యార్థులు మాకు సంఖ్య బాగుండేది. ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. అంటే గత 20 ఏళ్లలో చాలా క్రమేపీ తగ్గారు, కానీ అంతకు మునుపు విద్యార్థుల సంఖ్య బాగానే ఉండేది. దీపం వెలిగింది నవల తర్వాత ఇంకా మీరు ఏ నవలలు రాశారు, వాటి విశేషాలు చెప్పండి. దీపం వెలిగిన తర్వాత నేను అదే మాదిరిగా అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పటికి దీపం వెలిగింది నాటికి నా మనస్థితి ఎలా ఉండేదంటే నా మీద అనేక ప్రభావాలు ఉండేవి. ఇటు ఠాగూర్ ప్రభావం ఏమిటి, తర్వాత శరత్ ప్రభావం ఏమిటి, ఇలాగా రచనలు అనేక మంది చేస్తున్నటువంటి వాళ్ళ ప్రభావాలు, నేను చదువుకున్న కవిత్వం, ఇట్లా ఆ సమయంలో మనకి పేరు చూసుకోవటం తర్వాత అది చాలా గొప్పగా ఉండేది. అంటే ఒక పెద్ద పత్రికలో ఆంధ్రప్రభ లాంటి పెద్ద పత్రికలో ఒక పేరు రావటం, అచ్చులో పేరు కనిపించటం అనేది కూడా చాలా గొప్పగా ఉంటుంది కదా. అంటే అట్లా మొదట్లో ఉన్నమాట వాస్తవం. దాని తర్వాత అంటే అందరూ చెప్పారు, అంటే పబ్లిషర్స్ ఏమిటి, తర్వాత మనకు తెలిసిన వాళ్ళు మిత్రులు ఏమిటి, నువ్వు చాలా బాగా రాస్తున్నావు, నీ పెన్నులో మంచి శక్తి ఉంది, మరి చాలా చక్కగా రాస్తున్నావు, ఇదే విధంగా రాస్తే నీకు పాఠకులు చాలా దగ్గర అవుతారు, ఇదే విధంగా నువ్వు నవలలు రాయి అనేటటువంటి ఇది ఒక 3-4 ఏళ్ళు సాగిందండి. అంటే ఆ ప్రభావంతో దీపం వెలిగిన తర్వాత, కానీ దీపం వెలిగింది నాటికే నాకు సంఘ సంస్కరణలు, తర్వాత స్త్రీల గురించి ఆలోచన ఇవన్నీ కూడా నాలో ఉన్నాయి, లేవని కాదు. వీటి గురించి కూడా కొంత చైతన్యవంతమైన రచనలు చేయాలి అనేటటువంటి ఆలోచన ఉండేది. దీపం వెలిగిన తర్వాత నేను వెంటనే నేను రాసింది ఏమిటంటే శశికళ అనే ఒక నవల, అలాగే వంశీరవం, కెరటాలు, ఒక 4 నవలలు వెంటనే నా సాహిత్య జీవితంలో కనిపిస్తాయి. ఆ కనిపించినటువంటి ఇదే టైంలో నేను డాక్టరేట్ చేయటానికి ప్రారంభించాను. డాక్టరేట్ చేస్తే మంచిది, డాక్టర్ ఉద్యోగ జీవితానికి చాలా బాగుంది. ఏ విశ్వవిద్యాలయం నుంచి మీరు పిహెచ్డీ చేశారు? డాక్టరేట్ ముందు మేము ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళామండి. అంటే మాకు దగ్గరలో ఒక 5 గంటల ప్రయాణంలో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అంటే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఎస్వి జోగారావు గారు మొదలైన పెద్దలందరూ, కొర్లపాటి శ్రీరామూర్తి గారు, వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ ఇక్కడ మాకు మీరు మంచి ఇదవుతుంది, ఇంతమంది డాక్టరేట్ చేయడానికి, ఇంకా నాతో పాటు ఒక 2-3 మన ఒరిస్సాలో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా కొంచెం ఆసక్తి కనబరిచారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీకు మేమందరం వచ్చి మేము బరంపూర్ యూనివర్సిటీలోనే మేము తెరిపిస్తాము,
అక్కడ అప్పటికి మా గురువు గారు ఒక ఆయన పండితారాధ్యుల వీరేశలింగం గారని, ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో కొల్లపాటి శ్రీరామమూర్తి గారి దగ్గర డాక్టరేట్ చేసి ఆయన అక్కడ ఉండేవారు ఒరిస్సా గవర్నమెంట్ సర్వీస్లో. అంటే అప్పటికే ఆయన రీడర్గా ఉండేవారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే, ఈ పెద్దలందరూ విశాఖపట్నంలో మన తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ, లేదు మేము బరంపురంలో తెలుగు పిహెచ్డి చేయటానికి అనుకూలమైనటువంటి విధంగా మేము ఆ విధంగా తెరిపిస్తాము, అటువంటి పర్మిషన్స్ వచ్చేటట్టు చేస్తాము, మీరు దాని కింద చేయండి, బరంపూర్ యూనివర్సిటీ కింద చేయండి, మేము ఆ ఏర్పాట్లు చేస్తాము అని చెప్పి ఆ విధంగా బరంపూర్ యూనివర్సిటీలో మొట్టమొదటిగా ఒక 2-3 పెద్దల చొరవతో అక్కడ అసలు పిహెచ్డి చేయడానికి తగినటువంటి సౌకర్యాలు ఏర్పరిచారు. నేను బరంపూర్ యూనివర్సిటీలోనే డాక్టర్ పండితారాధ్యుల వీరేశలింగం గారి వద్ద నేను చేశానండి. అయితే ఈ చేసినప్పుడు నాలో ఈ పరిణామం ఏమిటంటే, ఆయన ఏమన్నారంటే, మా మాస్టర్ పండితారాధ్యుల వీరేశలింగం గారు, అప్పటికి ఆయనకు 40 ఏళ్ళు ఎంతో ఉంటాయి అప్పటికి. అయితే ఆయన ఏమన్నారంటే, ఆయన అందరూ గుర్తులుగానే అంతా అందరం అనుకునేవాళ్ళం, పెద్దవారు అప్పటికి. అంటే ఆయన చాలా విషయాలు, అంటే వయసులని కాదు, ఆయనకి ఉపనిషత్తులు, భారతం, మహాభాగవతం, మరి వీటన్నిటిలో కూడా ఆయన మంచి పాండిత్యం ఉంది. ఆయన శివ సాహిత్యం, పాలకురికి సోమనాథుడు, వీళ్ళందరి మీద పిహెచ్డీ చేశారు. అయితే అప్పుడు ఆయన ఏమన్నారంటే, అమ్మ రాజేశ్వరి, నువ్వు నవలలు రాస్తున్నావు, మరి కవిత్వం రాస్తున్నావు, కాబట్టి నువ్వు నవల మీద నువ్వు చెయ్యి అని చెప్పి ఆయన నాకు సూచించి ఈ సబ్జెక్టు కూడా వారే సూచించారు. అప్పుడు ఈ స్వాతంత్రానంతర తెలుగు నవల 1947 నుంచి 77, అందులో ఏమిటంటే వస్తువు, శిల్పం, ఈ రెండిటి గురించి 30 ఏళ్ల కాలంలో 1947 స్వాతంత్రానంతరం నుంచి 47 నుంచి 77 వరకు ఈ 30 ఏళ్ల తెలుగు నవల సాహిత్యంలో వస్తువు, శిల్పము, అందులో రెండిట్లోనూ బాగున్నావు మీరు చూసుకుని, వీటి చదివి మీరేమో దీని మీద పిహెచ్డీ చేయండి, ఇంత సబ్జెక్ట్ మీద చేయటం చాలా బాగుంటుంది, చేయండి అన్నారు. ఈ సబ్జెక్ట్ని తీసుకెళ్ళి కొర్లపాటి శ్రీరామమూర్తి గారితో వారితో మరి చర్చించినప్పుడు వారు కూడా చేయండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ విధంగా ఈ సబ్జెక్ట్ని ఎన్నుకోవటం జరిగింది. ఆ విధంగా కొన్ని వందల నవలలు చదవటం జరిగిందండి ఈ పీరియడ్లో. చదివినప్పుడు అప్పుడు ఏమనిపించిందంటే, చదివిన తర్వాత అప్పుడు అనిపించింది ఏమంటే, ఏదైనా కానీ ఒక రచన అనేది బాధ్యతతో చెయ్యాలి. తర్వాత అది మనం చేసినటువంటి రచన సమాజానికి ఉపయోగపడేటట్లు ఉండాలి. మరి ఇది ఆషామాషిగా ఉండకూడదు. అంటే కాలక్షేప సాహిత్యం, అంటే పాపులర్ సాహిత్యం, అలాగే మరి మేధతో కూడినటువంటి ఆలోచనాత్మకమైన సాహిత్యం, ఈ రెండిటి మధ్య ఖచ్చితంగా తేడా ఉంది. అయితే ఆలోచనాత్మకమైన సాహిత్యం మనిషిని ముందుకు నడిపించేటటువంటి ఒక మార్గదర్శకంగా నిలిచేటటువంటి సాహిత్యం, ఇటువంటి సృజన చేయటం వల్ల సమాజానికి మేలు కలుగుతుంది. అది రచయిత యొక్క బాధ్యత అనేది నాకు ఇన్ని వందల నవలలు చదివిన తర్వాత, వాటిలో వస్తు శిల్పాలను నేను పరిశీలించిన తర్వాత, అంటే వివిధ రకాలు ఎటువంటి వస్తువు తీసుకున్నారు, ఏ రచయిత ఎలాంటి వస్తువు తీసుకున్నాడు, ఏ విధంగా కథను నడిపాడు, ఏ విధంగా ఆ నవలను తీర్చిదిద్దాడు, అవి చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఇంకా తర్వాత నేను నవలలు మరి రాయలేదండి. అంటే నేను ఆ నవలలు అప్పుడు నేను అనుకున్నాను, నేను ఎటువంటి ఇది అయిన తర్వాత నా వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. కాబట్టి నా కుటుంబ జీవితం, మరి ఇలాగా ఉద్యోగ జీవితం, ఈ రెండిట్లో కూడా నేను ఒక 10 సంవత్సరాల పాటు నేను మళ్ళీ సృజనాత్మకమైన, ఒక పక్క డాక్టరేటు, వీటన్నిటి వల్ల నేను మరి 10 ఏళ్ల గ్యాప్ తర్వాత నేను మళ్ళీ రెండవసారి నేను మొదలుపెట్టినప్పుడు, అంటే సుమారు నాకు 35 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ నా వయసు 35 దాటాక నేను మళ్ళీ మొదలెట్టినప్పుడు, నేను కవిత్వం వైపు, మరి ఎక్కువ సామాజిక చైతన్యాన్ని కలిగించేటటువంటి కవిత్వం వైపు, స్త్రీల యొక్క అనేక సమస్యల మీద, శాంతి, అహింస, మరి ఈ కవిత్వము, వచన కవిత్వం అండి. అంటే పద్యం, నేను నిజానికి మీరు అడిగారు మంచి ప్రశ్న, నేను పద్యాన్ని మొదలు పెట్టాను. నేను బొబ్బిల్లో ఉన్నప్పుడు ఒక 2 నెలలు బొబ్బిల్లో మా నాన్నగారు అక్కడ ఉద్యోగం చేసినప్పుడు నేను ఆ టైంలో వెళ్ళాను. అక్కడ ద్విభాష్యం వెంకట్రావు గారని ఒక ఆయన మా ఇంటి వెనకాల ఉండేవారు.
ఆయన దగ్గర నేను ఛందోబద్ధమైన పద్యం రాయటం నేర్చుకున్నాను. కానీ మరి నాకు అయితే ఆయన ఏమన్నా అంటే, నువ్వు వచన కవిత్వం రాసినా నీ దాంట్లో ఇవన్నీ ఛందస్సు పడుతోందమ్మా, నువ్వు ఇలాగే రాయి అని చెప్పారు గురువు గారు. కానీ నేను వచన కవిత్వంపై ఆకర్షితురాలయ్యానండి. అయ్యి స్త్రీల సమస్యల మీద, బోస్నియా మహిళల కోసం. మీకు తెలుసు, అది అంతా నాకు పేరు తెచ్చింది. అమ్మఒడి అద్భుత సింహాసనం, ఊసర వెళ్ళి, ముఖ్యంగా ఇక్కడ మద్యపాన నిషేధం కోసం నెల్లూరు దగ్గర దోబగుంట దగ్గర ఉద్యమం జరిగినప్పుడు దాని మీద నేను మద్యపానాన్ని ఇది చేస్తూ, అంటే ఆ దుర్మార్గాన్ని, ఆ క్రూరత్వాన్ని, దానివల్ల స్త్రీలకు వచ్చేటటువంటి అనేక ఇబ్బందుల గురించి ఊసరవల్లి అనే కవిత, ఇవన్నీ కూడా నాకు చాలా మంచి స్త్రీవాద కవయిత్రిగా నాకు పేరు తెచ్చాయి. ఆ విధమైనగా నా ప్రస్థానం అంటే ఒక పరిణామం. ఎన్ని కవితా సంపుటులు వచ్చాయి? నా కవితా సంపుట్లు 4. 4ట్లో సీతా ఓ సీత, సీతా ఓ సీత అనే కవితా సంపుటి వేశానండి. అలాగే మనసైన చెలి, రాగరాగిణి అనేది లలిత గీతాలు. అవి చాలా చిన్నప్పటి నుంచి రాసినవి. అంటే ఒక 18వ ఏట నుంచి 17వ ఏట నుంచి రాసిన పాటలండి. ఆ పాటలన్నీ కూడా ఒక 18, 20 ఆ పాటలన్నీ కూడా ఒక పుస్తకంగా తెచ్చాను. చిన్న పుస్తకం, రాగరాగిణి అని లలిత గీతాలు. తర్వాత గాయాల చెట్టు, ఈ గుజరాత్లో ఎక్కువ సంక్షోభం వచ్చినప్పుడు 2002 ఆ టైమ్స్లోను, 2005 అప్పుడు గుజరాత్ గాయం మీద కూడా రాశాను. అది గాయాల చెట్టు అనే పేరుతో అనేక ప్రపంచంలో అనేక చోట్ల జరిగిన అమానవీయమైనటువంటి యుద్ధం కానివ్వండి, మరి అనేకమైన స్త్రీల మీద జరిగిన దారుణాలు కానివ్వండి, తాలిబాన్లు, మరి వీటన్నిటి మీద స్పందిస్తూ నేను గాయాల చెట్టులోను మనసైన చెల్లోనూ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రపంచ శాంతి కోసం, స్త్రీల అసమానతల్ని తొలగించడానికి, మన సమాజంలో స్త్రీల యొక్క స్థానాన్ని పెంపొందింపు చేయడానికి, మేలుగా ఉండటానికి రాసినటువంటి కవిత. కవయిత్రిగా ఒక మంచి సామాజిక స్పృహతో నిండిన కవిత్వాన్ని మీరు అందించారు తెలుగు సాహిత్యాన్ని. అలానే అనుకుంటున్నానండి. అలానే కొంత గుర్తింపు కూడా వచ్చింది. ఇదే సమయంలో ఏమిటంటే ఒక ఆలోచన, అంటే వ్యాసాలు రాసే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి ఉందండి. అనేక వ్యాసాల పోటీల్లో బహుమతులు కూడా పొందాను. విమర్శ అంటే కాలేజీలో ఉన్నప్పుడు కూడా వ్యాసాల్లో అట్లా పోటీల్లో బహుమతులు పొందాను. అయితే ఈ సందర్భాల్లోనే నాకు ఒరిస్సాలో ఉన్నాము, పైగా ఇది తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం. తర్వాత ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఈ బరంపురం వరకు తెలుగు ఉండేది. మద్రాస్ ప్రెసిడెన్సీలో బరంపురం ఉండేది, బళ్ళారు ఉండేది. ఈ ప్రాంతం అంతా తెలుగు ప్రాంతం నేను ఉన్నది. మరి ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు ప్రతిభా సంపత్తులు కానీ, వాళ్ళు వివిధ రంగాలలో వాళ్ళు చేసినటువంటి కృషి కానీ, అలాగే ఒరిస్సాలో తెలుగు ప్రాచీనత కానీ, ఇంకా ఒరిస్సా అంతటా అనేక చోట్ల ఉన్న తెలుగు వాళ్ళు కానీ, వీళ్ళందరి గురించి కొంత తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. తర్వాత నాలో ఉన్న ఆసక్తి, అలాగే ఆ ఆసక్తితోనే నేను కొన్ని వ్యాసాలు, కారవేలుడు గురించి, చరిత్ర మీద ఆసక్తి చిన్ననాటి నుంచి ఉంది. అది బాల్యంలోనే ఏర్పడింది. అయితే ఆ రకమైన దీంతో కారవేలుడు, మేము ఎప్పుడో భువనేశ్వర్ వెళ్ళినప్పుడు అతిగుంప గుహలు ఇవన్నీ చూసాం. సో ఆ కారవేలుడికి తెలుగు జాతికి ఉన్న సంబంధం ఎటువంటిది అంటే, ఇటువంటి విషయాలన్నిటి గురించి కూడా నేను సుమారు 2000 నుంచి ఆయనకు వ్యాసాలు రాయడం మొదలుపెట్టానండి. ఆ వ్యాసాలు, విమర్శలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా రాస్తూ వచ్చాను. అది 2005లో ఆ వచ్చిన వ్యాసాలన్నింటినీ కూడా ఒక బుక్గా వేసామన్నమాట. 2006లో బుక్ వచ్చింది, తెలుగు ధనం అని దానికి పేరు. అలాగే ఇప్పుడు కాళీపట్నం రామారావు గారి యజ్ఞం, అప్పలనాయుడు దాని తర్వాత రాసిన కొనసాగింపు, దాని మీద మరి తెలుగు కథ మీద అనేక విమర్శ వ్యాసాలతో కూడింది తెలుగు ధనం అనేటటువంటి సంపుటి. దానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు 2011లో
ఉత్తమ గ్రంథ పురస్కారం ఇచ్చారు. తెలుగు ధనం అండి దాని పేరు. అంటే ఇదే టైమ్స్లో 2006, 2007 నుంచి కూడా నేను ఎక్కువగా తెలుగువారి ప్రాచీనత, ఒరిస్సాలో తెలుగువారి ప్రాచీనత అంటే ఎక్కడెక్కడ తెలుగు జాతి ఆనవాళ్ళు ఉన్నాయి, అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అదొకటి, అంటే పూరిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, లేదంటే పశ్చిమ ఒరిస్సాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, సంబల్పూర్, సోనియాపూర్ ప్రాంతాల్లో వాళ్ళు ఎప్పటి నుంచి అక్కడ ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఒరిస్సాలో ఉన్నారు, అసలు తెలుగు జాతి ప్రాచీనత ఎప్పటి నుంచి ఇక్కడ ఉంది, ఆ విశేషాల మీద కూడా నేను కొన్ని పరిశోధనలు చేశాను. అవునండి, మరి తెలుగు గడ్డ మీద పుట్టి మీరు తెలుగు భాష మీద ప్రేమతో అక్కడికి వెళ్ళినా మీరు తెలుగును మర్చిపోలేదు. మన తెలుగువారు ప్రపంచవ్యాప్తంగానే ఉండడం అనేది మన అదృష్టం. అందుకే వారి మూలాలను కనుక్కునే ప్రయత్నం మీరు చేసి వారి విశేషాలన్నీ వెలికి తీసుకొచ్చారు. అలాగే స్వాతంత్ర్యోద్యమంలో ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, కృషి చేసినటువంటి తెలుగు వాళ్ళు అనేది మీరు మంచి వర్క్ కదా మీది. దాన్ని కూడా మీరు చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే అనువాదంలో కూడా మీరు చాలా కృషి చేశారని విన్నాను నేను. అటు ఒరియా భాషలోను, ఆంగ్లంలోను, తెలుగులోను మూడింటిలో కూడా మీరు సమానమైన అధికారాన్ని సంపాదించి అనువాద సంబంధమైనటువంటి కృషి కూడా చేశారు. దాని గురించి వివరించండి. చెప్తానండి. అంటే నేను ఒక మాట చెప్తాను, ఈ తెలుగు జాతి గురించి ఒక 2 మాటల్లో చెప్పి మీరు అడిగిన ప్రశ్న జవాబులకు వెళ్తాను. మీరు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్తాను. నాకు చాలా ఒక ఆనందకరమైన అంశం ఏమిటంటే తెలుగు వాళ్ళు 1వ శతాబ్ది నుండి కూడా మనకి తెలుగు వాళ్ళకి ఒరియా వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయండి. 1వ శతాబ్దం నుండి, అంటే గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నాటి నుంచి, శాతవాహన కాలం నుంచి మనకి దక్షిణ కోసలతో, అంటే సోనేపూర్, దాన్ని పశ్చిమ ఒరిస్సా అంటారు, అంటే సంబల్పూర్ దగ్గర, అదంతా దక్షిణ కోసల ప్రాంతం, వాటితో మనకు సంబంధ బాంధవ్యాలు ఉన్నట్లుగా మనకు ఈ నాగార్జునుడి కోసం అక్కడ ఈ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క పరిపాలన అక్కడ వరకు ఉండేది. దక్షిణ ఒరిస్సా, దక్షిణ కోసల ప్రాంతం అనేవారు, పశ్చిమ ఒడిస్సాని అట్లా ఉండేది. ఈయన నాగార్జునుడి కోసం అక్కడ ఒక పెద్ద దివ్యారామాన్ని కట్టించాడు, భవంతిని. ఆ భవంతిని అది హ్యూయన్ సాంగ్ తన రచనల్లో కూడా పేర్కొన్నాడు అనమాట. ఆయన వచ్చాడు 1వ శతాబ్దం, హ్యూయన్ సాంగ్ రచనల్లో కూడా అది ఉంటుంది. అయితే అప్పటి నుంచి మనకి వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు ఉండటము. తర్వాత 11వ శతాబ్దిలో తెలుగు చోళులు వాళ్ళు అక్కడ సుమారు ఒక 50 ఏళ్ల పాటు సోనేపూర్ ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించారండి. వాళ్ళకి తెలుగు అంటే చాలా ఇష్టం. అక్కడ వాళ్ళు మొహడా తామ్రశాసనం అని ఒకటి, ఆ మొహడా తామ్రశాసనంలో అంటే చాలామంది విమర్శకులు చెప్తారనమాట, అందులో ఉన్నటువంటి ఆ శాసన పాఠాల్లో అది దేవనాగరి లిపిలో ఉన్నప్పటికీ అందులో పదాలు అవన్నీ తెలుగు జాతి ప్రభావాన్ని మనకి, అంటే ఉకారాంతం, ముకారాంత పదాలు, దివసము, దివసు, సంవత్సరంబుల్, అజంతం తెలుగు అజంతము ఊతో ముకారాంతంతో సంవత్సరంబుల్, ఇట్లా కొన్ని పదాలు అనమాట. అందులో మొహడా తామ్రశాసనంలో వాళ్ళు ఉండటం వాళ్ళకి తెలుగు మీద ఉన్న మమకారాన్ని తెలియజేస్తుంది అనమాట. సోమేశ్వర దేవ వర్మన్ అని ఒకటి పరిపాలించాడు, ఒక 45 ఏళ్ళు తెలుగు చోళులు ఆ ప్రాంతాన్ని పరిపాలించారు. ఇవన్నీ అంటే ఈ తెలుగు జాతి ప్రాచీనతని వెలికి తీయటం, ఇట్లా చాలా విశేషాలను నేను పూరిలో తెలుగు వాళ్ళు గాయకులు వాళ్ళు ఎలా వెళ్ళారు, గజపతి తీసుకెళ్ళాడు వాళ్ళని, వీటన్నిటి మీద కూడా నేను చాలా కృషి చేశానండి. వ్యాసాలు అవి రాశాను. మీరు స్వాతంత్ర సమరయోధుల గురించి మాట్లాడుతున్నారు. ఆ స్వాతంత్ర సమరయోధుల గురించి కూడా నాకు చాలా, అంటే నేను ఈ ఒరిస్సాలో తెలుగు వాళ్ళను గురించి, తెలుగు భాషను గురించి తెలుసుకునే క్రమంలో నాకు అప్పుడే ఒరిస్సాలో తెలుగువారు పుస్తకం రాసినప్పుడే వీళ్ళందరి గురించి నేను తెలుసుకున్నాను. అది ప్రభుత్వం వాళ్ళు రాయించిన పుస్తకం, ఒరిస్సాలో తెలుగువారని ఒక లఘు గ్రంథం అండి. అది ఇక్కడే ఉండాలి, తెచ్చాను కదా, ఇది చిన్న పుస్తకం అండి. ఇది 2012లో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు పుస్తకం వేయించారు. తిరుపతి మహాసభల్లో దీన్ని శైలజానాథ్ గారు ఆవిష్కరించారు.
ఈ పుస్తకం అండి. అంటే ఈ బుక్ కోసం నేను పరిశోధన చేస్తున్నప్పుడే నేను ఈ స్వాతంత్ర సమర యోధుల గురించి చాలా మందిని గురించి తెలుసుకొని తప్పకుండా ఇంకా కొంచెం కొన్ని విశేషాలు సేకరించి దీన్ని ఒక బుక్గా వెయ్యాలి అనే కోరిక కలిగింది. అదే విధంగా అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఎలాగ నిన్న మన ఇక్కడ తెలుగు జాతి వాళ్ళు మనం అనేక మంది మహనీయుల గురించి తెలుసుకున్నప్పుడు మనకెంతో ఆనందంతో వాళ్ళ త్యాగాన్ని తలుచుకున్నప్పుడు మనకి ఒక రకమైన దేశభక్తి భావనతో మనం ఉప్పొంగుతాము. అదేవిధంగా అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు అంటే అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది, అయితే వాళ్ళకి అసలు ఏ గుర్తింపు లేకుండా పోయింది కదా. ఇప్పుడు అక్కడ ఎల్ఐ సన్నయ్య పంతులని ఒక ఆయనండి, మీరు ఆ పుస్తకం చూడండి, మీ చేతుల్లో ఉంది కాబట్టి. ఆయన ఎల్ఐ సన్నయ్య పంతులు భారతదేశం గర్వించదగినటువంటి దేశభక్తుడండి. ఆయన కుటుంబాన్ని అందరినీ వదిలేసి, మరి ఆయన భార్య కూడా ఈయనతో పాటే, అంటే వాళ్ళు గాంధీజీ గారి శిష్యులు త్రికరణ శుద్ధిగా. వాళ్ళకి మరి అంటే జాతి వర్ణాలు అవన్నీ కూడా వాళ్ళు వదిలేసుకుని ఆ కాలంలోనే ఒక అస్పృశ్యుడైనటువంటి అబ్బాయిని ఇంట్లో ఉంచుకుని వాళ్ళ జాతి వాళ్ళందరూ కూడా వెలేసిన ఇంట్లో నుంచి వెళ్ళిపోమని వీధిలో నుంచి కూడా వాళ్ళని రానికుండా చేసినప్పటికీ వాళ్ళు అప్పట్లో మోహన్ నాయక్ అనే ఒక అబ్బాయిని పెంచి అతన్ని పెద్ద చేసి ఈయన స్వాతంత్రోద్యమంలో ఈయన ఇద్దరూ పాల్గొని ఈ విధంగా తర్వాత అతన్ని చివరికి ఆయన రోడ్డు మీద ఆయన ఈడ్చుకుంటూ బ్రిటిష్ సైనికులు తీసుకెళ్ళి ఆయన జైల్లో వేశారండి. అక్కడే ఆయన జైల్లోనే ఆయన పోయాడు. పోయిన తర్వాత అటువంటి దేశభక్తులు అనేక ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలోనూ వీటన్నిటిలోనూ కూడా భార్యాభర్తలు ఇద్దరూ పాల్గొని అరెస్ట్ అయ్యి వాళ్ళ జీవితాలను త్యాగం చేసినటువంటి దంపతులు. ఇలాంటి దంపతులు మీకు పర్లాకిలో కూడా ఇద్దరు కనిపిస్తారు, పోకల నరసింహం తర్వాత పోకల తారమ్మ దంపతులు. వాళ్ళిద్దరూ కూడా చాలా అలా ఎంతోమంది మీకు ఇక్కడి మన తెలుగు వాళ్ళు ఎంత దేశం కోసం ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొని సర్వం త్యాగం చేశారో, ఇటు ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం కానివ్వండి, తర్వాత వచ్చినటువంటి ఉద్యమాలు కానివ్వండి, అనేక స్వాతంత్రం కోసం చేసిన గాంధీజీ గారి పిలుపుని అందుకొని, అట్లాగే ఇటు బరంపురం, పర్లాకిమిడి, జైపూర్ ఆ ప్రాంతాలన్నిటిలో కూడా ఛత్రపూర్ అక్కడ వారి జీవిత చరిత్రలు అందినంత మేర వాళ్ళ వారసులు అందించినట్లు కొన్ని వాళ్ళు నోటితో చెప్పినవి అలాగే సేకరించానండి నేను. అంటే అనేక పత్రికల ద్వారా సేకరించినవి కొన్ని, వాళ్ళతో మాట్లాడుకొని ఆ విధంగా వివిధ ప్రాంతాల నుండి సేకరించి లభ్యమైనంత మేర వాటిని గ్రంథస్థం చాలా అద్భుతం అండి, సహా చేసి ఈ బుక్ తీసుకొని రావటం జరిగిందండి. ఇది కిందటేడు ప్రింట్ చేశాను. చరిత్రలో మరుగున పడిపోయిన వాళ్ళ విశేషాలను మీరు వెలికి తీసి గ్రంథస్థం చేశారు, చరిత్రలో నమోదు చేశారు, వాళ్ళ పేర్లు, వాళ్ళ కృషి. చాలా అద్భుతమైన కృషి అండి. నిజంగా మీకు తెలుగు వారందరూ రుణపడి ఉండాలి ఈ కృషిలో మాత్రం. అది అంటే ఒక రచయిత్రిగా నా బాధ్యత అనుకుంటానండి. అంటే ఇప్పుడు అటువంటి మహానుభావులు ఎన్ఐ సల్లయ్య పంతులు గారేంటి, పోకల తారమ్మ దంపతులు ఏమిటి, అటువంటి ఇంకా అనేక మంది పేరు తెలియని వాళ్ళు ఎంతోమంది ఇంకా కాలగర్భంలో కలిసిపోయి ఉండొచ్చు. అయితే ఎంతోమంది అలా దేశం కోసం వాళ్ళ ముందు అంటే అసలు మన ధర్మం అని నేను మాట్లాడుతూ చెప్పాను, మానవ ధర్మం అనే ఒకటి ఉంది. అంటే మనం ఈ ప్రపంచంలోకి మనం వచ్చాక మనకి భగవంతుడు ఈ శక్తి ఈ మాత్రం మనకు ఇచ్చాక కొంత రాసే శక్తిని, ఆలోచన శక్తిని, తెలుసుకునే శక్తిని, ఇలాంటి మహనీయులని, జాతి గర్వించదగినటువంటి మహనీయులను స్మరించుకోవాల్సిన సందర్భం ఉందండి. నిజంగా ఎల్ఐ సన్నయ్య పంతులు గారికి అసలు నిజానికి బరంపురంలో ఆయనకి శిలా విగ్రహం కానీ ఏదైనా నెలకొల్పి ఆయనకు నిత్యం కూడా అందరూ తలుచుకునే విధంగా మరి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఏదైనా ప్రభుత్వాలు ముందుకు వచ్చి తప్పకుండా తెలుగు జాతి చేయాల్సిన అవసరం ఉందని నేనైతే భావిస్తానండి. ఆ విధంగా సరే, అనువాదాల విషయం మాట్లాడుకుంటే అది కూడా మీరు చాలా గొప్ప కృషి, అనువాదం కూడా. అనువాదాలు అంటే నేను మొట్టమొదటి అసలు ఇంగ్లీష్లోకి చేస్తూ మొదలు పెట్టానండి. దానికి చాలా మధ్యలో విరామం వచ్చింది. అంటే ఇంగ్లీష్లోకి నేను ముందు మన అబ్బూరి రామకృష్ణారావు గారి కాపు పాటలో ఆ పద్యాలు ఉన్నాయండి. అది ఆ అబ్బూరి రామకృష్ణారావు గారి కాపు పాట
అది నేను ముందు ఇంగ్లీష్లోకి చేశాను. మాకు ఒక పొయిట్రీ టైం అని బరంపూర్లో ఒక మ్యాగజైన్ ఉండేది. అది ఆయన మామూలుగా ఇంగ్లీషు పొయిట్రీ టైం అని ఒకటి తెచ్చేవాడు, లక్ష్మీనారాయణ మహాపాత్రం అని. అతని కోసం కాపుపాటి అబ్బూరు రామకృష్ణారావు గారి కాపుపాట వైతాళికలో చేశానమాట. చేసిన తర్వాత అతను ఇంకా చేయమని అడుగుతూ ఉండేవారు. మ్యాగజైన్స్ ఇస్మాయిల్ గారి కూడా కొన్ని కవితలు చేశాను. ఇస్మాయిల్ గారు కాకినాడ వచ్చారు. అయితే కాకినాడ నుంచి ఇస్మాయిల్ గారు వచ్చినప్పుడు 79లో అక్కడ మీటింగ్ అయింది ప్రకాశం హాల్లో. అప్పుడు అనేక మంది కవులు వచ్చారు. ఆ రోజు పోయిట టైం వచ్చింది. అప్పుడు అబ్బూరు రామకృష్ణారావు గారి కాపుపాట చూసి చాలామంది సంతోషించారు పెద్దలందరూ. అప్పుడు ఆంధ్ర సాహిత్యంలో మన పెద్దవాళ్ళు చాలామంది వచ్చారు. మన చాసో గారు అంటే ఇంకా అనేక మంది వచ్చారు హైదరాబాద్ నుంచి, జ్వాలాముఖి గారు వీళ్ళంతా వచ్చారు. తర్వాత అబ్బూరి వారి ఎవరో మనవడు ఎవరో ఒక ఆయన వచ్చారు, ఢిల్లీ నుంచి ఒక ఆయన వచ్చారు. వాళ్ళందరూ చూశారు. ఇస్మాయిల్ గారు వాళ్ళంతా కూర్చుని ఉన్నారు. ఆయన పుస్తకం ఇస్తే మృత్యు వృక్షంలో కూడా కొన్ని చేశాను. అంటే చాలా విరామం వచ్చింది. ఆ తర్వాత అనుకున్నాను ఇందులో కాకుండా ఎక్కువ ఏదో అన్నిటిని పట్టుకుని అన్నిటి మీద కాళ్ళు వేయకూడదు, తెలుగు సాహిత్యంలోనే ముందుకెళ్దాము అని చెప్పి తెలుగులోనే రాస్తూ వచ్చానండి. ఆ తర్వాత ఒరియాలో చేయడానికి, ఒరియా నుంచి తెలుగు చేయడానికి ఒక మంచి అవకాశం 2000 సంవత్సరంలో 2002లో కలిగింది. 2002లో ఒడిశా సాహిత్య అకాడమీ వాళ్ళు నా దగ్గరికి ఒక 20 మంది కవయిత్రులవి కవితలు ఒరియావి అది తెలుగులోకి చేస్తే మేము వేసుకుంటామండి. ఇది విశాఖపట్నంలో ఒక బుక్ తెద్దాం అనుకుంటున్నాం మేము. సరిహద్దుల్లో ఉన్నటువంటి దీనికి ప్రోత్సాహంగా ఒరియా వాళ్ళకి ఒక దీనిగా ఉంటుంది అని అంటే అప్పుడు ఆ పుస్తకాన్ని చాలా తక్కువ టైంలో సుమారు ఒక నెల రోజుల్లో 20 రోజుల్లో వాళ్ళకి 20 కవితలు చేసి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మొట్టమొదట నేను ఒడిశా సాహిత్య అకాడమీకి కవయిత్రులవి కుంతలా కుమారి సాబత్ అని చెప్పి వాళ్ళకి ఇప్పుడు ఆధునిక సాహిత్యంలో, ఇప్పుడు మనకలాగా ఆధునిక సాహిత్యం మనకి 20వ శతాబ్దిలో ప్రారంభమైన గురజాడ అప్పారావు గారితో, వాళ్ళకి కూడా అట్లాగే ఫకీర్ మోహన్ సేనాపతితో ఒరియా సాహిత్యం ప్రారంభం. అయితే అట్లా ఆ టైమ్స్ ఆ రకంగా అప్పుడు ఈ ఆధునిక యుగంలో ప్రాచీన ఒరియా కవయిత్రులను వదిలిపెట్టేస్తే ఆధునికంలో వచ్చిన మహిళలు మొట్టమొదటిగా వాళ్ళకి కుంతలా కుమారి సాబత్ అని ఆవిడ కవిత్వంతో ఇప్పటి స్మరణిక మహాపత్రం అని అప్పుడు 80లో ఆవిడ 90లో 2000లో రాసిన ఆమె కవితతో వాళ్ళు ఎండ్ చేస్తూ ఒక 20 కవితలు నాకు ఇచ్చారు. ఆ 20 కవితలను నేను చేసి ఇచ్చానండి. అమృత అనే పేరుతో వాళ్ళ ఒరిస్సా స్పీకరు ఆయన శరత్ కుమార్ కర్ అని ఆయన విశాఖపట్నంలో దాన్ని ఆవిష్కరించాడు. ఆ రకంగా ఆ తర్వాత వరుసగా నాకు మన కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి అలాగే నేషనల్ బుక్ ట్రస్ట్ నుంచి అనువాదాలు ఒరియా నుంచి తెలుగులోకి చేయమని నాకు అనేక ఈ పుస్తకాలు రావడం. ఆ విధంగా నేను ప్రతిభారే అని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మశ్రీ ఆమెది ఉల్లంఘన అనే ఒక పెద్ద కథల సంపుటండి. అది సుమారు ఒక 300 పేజీల పుస్తకం. అది చాలా మంచి కథలు, అద్భుతమైన కథలు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన కథలు. ఉల్లంఘన అదే పేరు, ఒరియాలో కూడా అదే పేరు, నేను తెలుగులో అదే పేరు ఉంచాను. ఎందుకంటే ఆ కథ అది ఆ అర్థం అదే రకంగా ఉంది కాబట్టి అందులో ఉన్న మొట్టమొదటి కథ పేరుతో అది వస్తుంది. అందులో కథలన్నీ కూడా అద్భుతమైన కథలండి. అంటే మానవ మనస్తత్వ చిత్రణ అది చాలా బాగా ప్రతిభారే కథల్లో కనిపిస్తుంది. అవి కథ అల్లికలో కూడా సృజనాత్మకత కనిపిస్తుంది. చాలా పెద్ద పెద్ద కథలు అవి సుదీర్ఘంగా ఉంటాయి. ప్రతిభారే ఉల్లంఘన కథలన్నీ ఆ విధంగా మానవ మనస్తత్వానికి చక్కటి ఒక మణిదీపాల్లాగా ఉంటాయండి. మంచి మానవీయతతో కూడినటువంటి చక్కటి కథలు. అలాగే గోపీనాథ్ మహంతి ఇది కూడా ఇటీవల 2021లో బయటకు వచ్చిందండి ఆ పుస్తకం, ఈత చెట్టు దేవుడు. అయితే ఇది కూడా పరిణామంలో కొంత చిన్నది కావచ్చు, 100 పేజీల పుస్తకం కావచ్చు. ఇది నవలండి. ఇది ఏమిటంటే ఈ ఈత చెట్టు దేవుడు ఈ గోపీనాథ్ మహంతి కూడా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ఒరియా సాహిత్యంలో పద్మశ్రీ, ఆయనకి పేరు తెచ్చిన నవలలో ఉన్నాయి. అందులో ఇదొకటి దాదీబుడా దీని పేరు. ఇది ఏమిటంటే ఈ ఆదివాసీ జనుల జీవితాలు, కోరాపుట్ ఆ కొండల్లో ఉండేటటువంటి ఆదివాసీ వాళ్ళ యొక్క సంస్కృతి, జీవనం, వాళ్ళలో క్రమానుగతంగా వస్తున్న మార్పులు, వాళ్ళు ఏ విధంగా మార్పు చెందుతూ ఉన్నారు,
వాళ్ళు అసలు వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా బతుకుతే ఉండేవారు అనేటటువంటిది చిత్రిస్తూనే ఒక్కొక్క కుటుంబాన్ని తీసుకుని ఆ సమాజం ఒక ఊరు లుల్లా అనే ఒక గ్రామం, ఆ గ్రామాన్ని తీసుకుని వర్ణిస్తాడు. అందులో కథను వర్ణిస్తాడు. చాలా కరుణ రసాత్మకమైనటువంటి కథ అండి. అంటే నేను అంటే వివరణకు టైం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ గోపీనాథ్ మహంతి ఈ నవల మొత్తం నేను అనువాదం చేస్తూ ఉన్న కాలంలోనే నేను అంటే సాధారణంగా అనువాదం అనేది నేను ఎలా చేస్తానంటే నాకు తెలియకుండానే నేను అందులో లీనమైపోతానండి. అంటే నేను ఆ కథలో లీనమైపోతాను, నేనే ఆ రచయితను అయిపోతాను. అంటే నాకు అది ఒక అనువాదంగా అనిపించదు, నేను ఆ పాత్రల్లో ఒక పాత్రను అయిపోతాను. అంత ఇదిగా నేను అది మనసుకు తీసుకుంటాను. తర్వాత అది నాకు సంతృప్తి కలిగే వరకు నేను వదలను. అలా చేయగలిగినప్పుడే మూలంలో ఉన్న పాత్రలు కానీ ఆ సన్నివేశాలు కానీ మీరు చక్కగా మళ్ళీ వేరే భాషలోకి తీసుకురాగలుగుతారు. అలా మీలో ఆ ఏకాగ్రత ఉండబట్టే అనువాదంలో ఇంత గొప్పగా మీరు మీ రచనలు చేయగలిగారు. అది చాలా కరుణరసాత్మకమైన కథ అండి. అందులో తర్వాత చేస్తున్నప్పుడు నేను అందులో అతను కొడుకును కోల్పోతాడు. కొడుకును కోల్పోయిన తర్వాత వ్యధతో రామ్ నాయక్ అనే ప్రధానమైనటువంటి పాత్ర, అతని భార్య, వాళ్ళ మానసిక సంక్షోభం, తర్వాత ఆ ఊరు ఎలా అయిపోయింది, అక్కడి నమ్మకం ఎలా ఉంది. ఈ దాదిబుడ అనే పేరు కూడా అది పూర్వీకుల ఆత్మ అండి. ఒయ్యాలో అంటే తాత ముత్తాత అది వాళ్ళు ఒక ఈత చెట్టుని తీసుకుని పూజ చేస్తారనమాట. పూజ చేస్తారు దేవుడిలాగా. అదే దాదిబుడ అనే పేరుతో ఆయన మనని రక్షిస్తాడు ఎల్లవేళలా ఇలా అనుకుంటూ ఉంటారు ఆదివాసీ జనాలు, వాళ్ళ విశ్వాసాలు. అది నేను ఈ చెట్టు దేవుడుగా, అంటే పూర్వీకుడు అంటే బాగుండదు కదా, అది ముత్తాత అంటే బాగుండదు అని చెప్పేసి నేనేం చేశానంటే దీన్ని ఈత చెట్టు దేవుడు. ఎందుకంటే వాళ్ళ ఈత చెట్టుని దేవుడుగా వాళ్ళు ఆరాధించి ఆయనే మమ్మల్ని గ్రామాన్ని కాపాడుతున్నాడు. ఆయనే అక్కడ ఉండే పూనకంలాగా ఒక అతనికి వచ్చి అతను చెబుతూ ఉంటాడనమాట. ఆ ఊళ్ళో ఎప్పుడేం చేయాలి, నాకు ఏదో మేకను బలి ఇవ్వండి, నాకు ఏదో కోడిని బలి ఇవ్వండి, నాకు ఈ పూజలు చేయండి, మీకు అన్ని కష్టాలు పోతాయి, నేను మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటాను. ఇట్లా ఒక అతనికి పూనకం వచ్చి అదే కొలుస్తూ ఉంటారు అనమాట. ఈ ప్రజలందరూ ఏ కష్టం వచ్చినా ఈ చెట్టును కలుస్తారు. అట్లా అది చదువుతున్నప్పుడు అది ఆశ్చర్యకరంగా మీకు కీట్స్ కవిత్వంలో మీకు గ్రేషియన్ అర్న్ అనే ఒక కవిత ఒకటి ఉంది. ఆ గ్రేషియన్ అర్న్ కవితలో ఏం లేదు, ఒక పాత్ర ఒకటి ఉంటుంది, ఆ పాత్ర మీద ఒక బొమ్మ ఒకటి ఉంటుంది. ఆ బొమ్మలో ఏంటంటే ఒక పల్లకి ఉంటుంది. ఆ పల్లకి పక్కన ఒక ఇద్దరు, ఒక వెనక నుంచేమో ఒక నిర్జీవమైన ఒక గ్రామం, అంటే నిర్మానుష్యమైన గ్రామం, ఒక్క మనిషి కూడా ఉండడు. వీళ్ళిద్దరూ ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. ఇదే ఈత చెట్టు దేవుళ్ళలో లాస్ట్కి మీకు ఆ ఊరు విడిచి జనం అంతా వెళ్ళిపోతారండి. ఈ రామ్ నాయక్ కూతురును, రామ్ నాయక్ కొడుకును, అక్కడ క్రిస్టియన్పేటలో ఉండే ఒక అమ్మాయి, వాళ్ళిద్దరూ కలిసి చెప్పకుండా ప్రేమించుకుని వెళ్ళిపోయారు. అంటే ఈ నియమాలకు, ఆ ఊరి నియమాలకు అది వాళ్ళు ఉల్లంఘించినట్టు అనమాట. అందుకని వాళ్ళు చెప్పడానికి సాహసించరు. అంటే ఈ ఆదివాసీ సమాజానికి చెందిన అబ్బాయి అవతల క్రిస్టియన్పేటలో ఉండే ఆ డొంబుల అమ్మాయి పెళ్లి చేసుకోవటానికి వాళ్ళకి అప్పుడున్న ఆచారాలు అంగీకరించు, వాళ్ళకి ఇంకా అప్పుడు అలా చేసుకోవటం లేదు. సో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే అనుకుని మాట్లాడుకుని ఒక తెల్లవారుజామున వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. అయితే అప్పటికే ఈ అబ్బాయికి ఒక ఎంగేజ్మెంట్ అవుతుంది వీళ్ళ సమాజంలో అమ్మాయితో. కానీ అలా వదిలేసి వీళ్ళ ఆశలన్నీ అతను ఇచ్చేసి అబ్బాయి నిజానికి చాలా మంచివాడే, తల్లిదండ్రులు భక్తి కలిగిన వాడే, అంత ప్రేమాస్పదుడే, కానీ వెళ్ళిపోయాడు. ప్రేమ విషయంలో అట్లా వెళ్ళిపోయాడు ఈ అబ్బాయి ఆ అమ్మాయితో వెళ్ళిపోయాడు అంతే. అయితే ఆ గ్రేషియన్ అన్నం దీని మీద అందులో ఉండే కథాంశంలో వస్తుంది, కవితలో పంక్తులు కూడా వస్తాయి అట్ట, జాన్ కీట్స్ దాంట్లో. అందులో అదొక పల్లకీలాగా అదొక వర్ణిస్తాడు ఆ గ్రేషియన్ దాన్ని వర్ణిస్తూ, ఇద్దరు వాళ్ళు చేతులు పట్టుకుని వెళ్ళిపోయారు. వెనకాల నిర్మానుష్యమైనటువంటి ఒక విలేజ్,
అయితే నాకు ఎందుకు అనిపించేది దీనికి దానికి అంటే చూడండి అంటారు కదా, ఇప్పుడు కాలాలు వేరుకోవచ్చు. ఆయన ఎప్పుడో ఇప్పుడు 19th సెంచరీ, ఆయన కొన్ని వందల ఏళ్ళు మామూలుగా తేడా ఉంటుంది. ఈయన 91లో పోయారు గోపీనాథ్ మహంతి, మరి ఈయనకంటే ముందు వాడు జాన్ కీట్స్. కాబట్టి అతని ఆలోచనలు మరి ఆలోచనలు ఇతని ఆలోచనలు కొంత సంవదించాయి అనిపించింది నాకు. ఎందుకంటే అందులో కథాంశం, ఇందులో కొద్దిగా కథాంశం ఇదవుతుంది, సామ్యం అనిపించింది. అటువంటి భావన నాకు కలిగింది. దాని మీద ఒక ఎస్సే కూడా నేను రాశాను. ఆ విధంగా నేను నేషనల్ బుక్ ట్రస్ట్కి ఒడిశా జానపద కథలని కథలని కూడా అనువాదం చేశానండి. అది 5-6 నెలల కింద వెలువడింది ఆ పుస్తకం. మీ సాహిత్య కృషిలో మరొక అంశం రూపకం. సాహిత్య రూపకాన్ని కూడా మీరు సృజించారు. ఎందుకంటే తెలుగులో నేను కూడా కొన్ని సాహిత్య రూపకాలు రాశాను. ఆ సందర్భంగా మీ కృషిని కూడా నేను అప్పుడు పరిశోధన చేశాను. పేర్కొన్నారు. ఆ విషయాల గురించి చెప్పండి. అది ఏంటంటేనండి, రూపకం అంటే నాకు చాలా ఒక ఉత్తేజాన్ని కలిగించినటువంటిది. అంటే అభినవాంధ్ర సభ 1933 బరంపురం, అది మార్చి 10, 11, 12 తేదీల్లో అభినవాంధ్ర సభ. అయితే ఇది జరిగింది 1933లో. అంటే చూడండి ఎన్ని వందల ఏళ్ళు, 75 ఏళ్ళు దాటిపోయింది. అటువంటి దీంట్లో అక్కడ ఏమిటి జరిగింది అసలు? 3 రోజులు జరిగిన సభలు ఆ ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీలో వాళ్ళు చేశారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారు, ఆయన కృషిని గురించి కూడా నేను చాలా బాగా ఎక్కువ చదివాను. అలాగే గురజాడ అప్పారావు గారు, మన తెలుగు వాళ్ళందరూ మనం చదువుకునేటటువంటి మహనీయులు. ఈ గురజాడ అప్పారావు గారి గురించి కూడా ఒకటి చెప్తాను మీకు. ముందు అభినవాంధ్ర సభ గురించి చెప్తాను. ఇందులో ముఖ్యంగా అభినవాంధ్ర సభ 1933లో జరిగినప్పుడు బరంపురంలో మొట్టమొదటిగా పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారని అక్కడ కళ్ళికోట కాలేజీలో వారు అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నారు. తెలుగులో ఉన్నారు, తెలుగు శాఖలో. ఇంకా నేను ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఆ స్థానాన్ని అలంకరించడం నిజంగా నా అదృష్టం. నాకంటే ముందు కూర్చున్న వాళ్ళంతా పండితులు, సంస్కృతంలోనూ తెలుగులోనూ. పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు అంటే సామాన్యులు కాదు. అలాగే నేమాని నరసింహశాస్త్రి, ఆయన కూడా ఎన్నో వేదాలు అవన్నీ కూడా అనువాదాలు చేశాడు. ఆయన కూడా అంతకుముందు ఉండేవారు అక్కడ. ఆయనే పద్మమాలి అనేటటువంటి నావల్ని కూడా ఆయన అనువదించారు తెలుగులోకి అప్పట్లో. కానీ నా పుస్తకం దొరికినట్టే దొరికి తర్వాత చూడలేకపోయాను. కానీ అక్కడ కళ్ళికోట కాలేజీలో ఆయన తెలుగు డిపార్ట్మెంట్లో ఉండి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. ఆయన అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో ఉండగా, మరి పర్లాకిమంలో ఇటు గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆయన చరిత్ర అధ్యాపకులు. అయితే వారు అక్కడ ఉండి ఆయన ఏంటంటే ఈ వ్యవహారిక భాష అంటే గ్రాంధిక భాష అయితే ఏదైతే అప్పటి వరకు మనకి పుస్తకాల్లోనూ వాటిల్లో ఉండేదో మనం ఎప్పటి నుండో చదువుకుంటున్నామో అలా కాకుండా మనం మాట్లాడేటటువంటి భాష పుస్తకాల్లో కూడా ఉండాలి అని ఆయన రామ్మూర్తి పంతులు గారు అదే పుస్తకాల్లో ఉన్నట్లయితే జనులు ఎక్కువ మంది గ్రాంధిక భాషలో ఉన్నది చదివి అర్థం చేసుకోవటం కష్టం. అది మనం మాట్లాడుతున్న భాషే పుస్తకాల్లో ఉన్నట్లయితే ఎక్కువ మంది పుస్తకాలు చదువుతారు. మనం చేరువ అవుతాం. జనాలకి పుస్తకం చేరువ అవ్వాలంటే అది ఎలా చేరువ అవుతారంటే అది మనం ఏది మాట్లాడుతున్నామో అది రాసినట్లయితే ఎక్కువ మంది చదవగలరు. ఒక పుస్తకం కానీ ఏదైనా కానీ, ఒక కథ కానీ కవిత కానీ ఏదైనా వాళ్ళు చదవగలరు అనేటటువంటి ఒక గొప్ప ఉద్యమం. ఆయన వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు కదా, అట్లా ఆయన మొదలుపెట్టారు. ఆయన ఒక ఉద్యమాన్ని లేవతీశారు. అది ఆ తెలుగు భాషోద్యమానికి, ఈ వ్యవహారిక భాషా ఉద్యమానికి ఇక్కడ ఈ 1933 బరంపురంలో జరిగిన ఈ అభినవాంధ్ర కవి పండిత సభలు చాలా దోహదం చేశాయి. ఇక్కడే తీర్మానాలన్నీ జరిగాయండి. అంటే ఈ తీర్మానాలు ఈ రకమైనటువంటి మనం విశ్వవిద్యాలయాల వాళ్ళని కోరాలి, వాళ్ళు కొన్ని తీర్మానాలు. అయితే ఈ 3 రోజుల సభలకు కూడా ఆంధ్రదేశంలో అప్పుడు రాస్తున్నటువంటి కవి పండితులు, అప్పటికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, మరి చింతా దీక్షితులు గారు, మరి శ్రీశ్రీ, శ్రీశ్లా ఉమామహేశ్వరరావు గారు, మరి ఇంకా అనేక మంది ఎవరైతే రాస్తూ ఉన్నారో అప్పట్లో కవిత్వం కథ రాస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు,
ఇలా అనేక మంది అనమాట. అలాగే ఇక్కడ తెలుగులో రాస్తున్న వాళ్ళు ఛత్రపురంలో రాస్తున్నటువంటి వాళ్ళు మండపాక పార్వతీశ్వర శాస్త్రి, మరి కొంపెర్ల జనార్దనరావు, అంతా కూడా శ్రీ కొంపెర్ల జనార్దనరావు, మరి వేదుల ఆయన తర్వాత వీళ్ళందరూ కూడా ఎంతోమంది ఆంధ్రదేశం నుంచి వచ్చారు. వీళ్ళందరూ 3 రోజుల మహాసభలు జరిగినప్పుడు దీనికి పంచాగ్ని ఆదినారాయణ శాస్త్రి గారు సభాధ్యక్షులుగా ఆయన అన్నీ చేస్తున్నప్పుడు మరి చిలుకూరి నారాయణరావు గారు గిడుగు రామ్మూర్తి పంతులు గారి ప్రియ శిష్యులు, ఆయన కూడా దీనిలో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం చిలుకూరి నారాయణరావు గారిది. అలాగే గిడుగు రామ్మూర్తి పంతులు గారు, ఇంకా స్థానికంగా ఉన్నటువంటి కల్లికోట కాలేజీ ప్రిన్సిపాలు, ఇంకా అనేక మంది కవి పండితులు అందరూ పాల్గొన్నటువంటి మహాసభలు ఇవి. అందులో ఈ వాళ్ళందరూ కూడా తమ తమ కవిత్వాన్ని అప్పుడు వస్తున్నటువంటి వ్యవహారిక భాష కన్యాశుల్కం 1897-98లో వచ్చింది. ఆయన గిరిజాడ అప్పారావు గారి దీనికి అంటే ఎటువంటి భాష ఆయన వాడాడు. గిడుగు వారు గురజాడ వారు ఇద్దరు కూడా చాలా ప్రియమిత్రులు. అయితే వీళ్ళు గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఈ వ్యవహారిక భాషను గురించి కూడా అక్కడ చర్చించారు. అందరూ కవిత్వాన్ని చదివి వినిపించారు. ఇప్పుడు అదే నేను ఇందులో సృష్టిలా ఉమామహేశ్వరరావు గారు తల్లావచ్చుల ఆయన శివశంకర శాస్త్రి గారు ఆ సభలకు వచ్చారు. శివశంకర శాస్త్రి గారు వచ్చి ఆ తల్లావచ్చుల శివశంకర శాస్త్రి గారు ఆయన ఇందులో సృష్టిలా ఉమామహేశ్వరరావు గారి గురించి చెప్తారనమాట. ఊరందరిది ఒక దారి, మరి ఉమామహేశ్వరానిది ఒక దారి. అంటే ఆయన కూడా తెనాలి ప్రాంతం వారు. అయితే ఈ ఉమామహేశ్వరరావు రాస్తున్నటువంటి కవితలను గురించి అప్పటికే ఈ ప్రాంతంలో బాగా ప్రచారంలో ఉన్నది. ఈ వచన కవిత్వం ఆయన రాసేవాడు. ఇది తల్లావజ్జల శివశంకర శాస్త్రి గారికి బాగా తెలుసు ఈయన కవిత్వం గురించి. అందులో ఈయన రాసి పంపించినటువంటి మారో మారో అని స్వాతంత్ర ఉద్యమంలో అప్పుడు ఒక సైనికుణ్ణి సైనికులు ఎలాగా ఈ బ్రిటిష్ వాళ్ళు ఎట్లాగా ఒక ఉద్యమకారుల్ని మన వాళ్ళని కొడుతున్నారో ఆ సందర్భంగా తీసుకుని అప్పుడు ఆడవాళ్ళను కూడా వాళ్ళు 1-2 దెబ్బలు వేయటం రకరకాలుగా దాని గురించి ఉమామహేశ్వరరావు రాసిన కవిత అది ఆయన అక్కడ చదివాడు అనమాట. అలా అని మనకి గ్రంథస్థమై మనకి వేటపాలెం గ్రంథాలయంలోనూ తర్వాత ఇంకా మిగతా కొందరు వ్యాసాల్లోనూ మనకి కనిపిస్తుంది. చాలా బాగుందండి. అసలు భువన విజయము ఇలాంటి సాహిత్య రూపకాలే అందరికీ పరిచయం, కానీ ఒక చారిత్రక సన్నివేశాన్ని తీసుకొని ఆ దృశ్యాన్ని మళ్ళీ మన కళ్ళ ముందు ఉండేలాగా మీరు రూపకంగా తయారు చేయటం, ఆ చరిత్రను చూస్తున్నట్లే అనిపిస్తుంది. ఆ రూపకం చదువుతుంటే రూపకానికి ఒక కొత్త ప్రయోజనాన్ని కలిగించి మంచి రూపక సాహిత్యాన్ని అందించారు తెలుగు వారికి. ఇంకా మీరు పొందిన పురస్కారాలు కూడా చాలా ఉన్నాయి మీరు చేసిన సాహిత్య కృషికి. వాటిని మీకు బాగా అన్నీ నచ్చుతాయనుకోండి పురస్కారాలు, వాటిని గురించి కొన్ని వివరించండి. మీరన్నట్టు నిజంగా అభినవ ఆంధ్ర కవి పండిత సభ నాకు ఒక స్వప్నం తీరినట్టు అయింది. అంటే అనేక చోట్ల నేను వ్యాసాలు రాసినా, నేను ఎక్కడికి వెళ్ళినా ఇదివరకు చెప్తూ ఉన్నా కూడా నాకు అది తృప్తి కలిగించకే నేను ఒక రూపకంగా తయారు చేయాలి అని చెప్పి అక్కడ వచ్చిన కవి పండితులు వాళ్ళు మాట్లాడుకున్నట్లు ఆ విధంగా రాశానండి. చాలా ధన్యవాదాలు మేడం. అయితే నాకు ఇది తెలుగు సాహిత్య లోకం దీన్ని గుర్తించి ఇది తెలుగు భాషా దినోత్సవం రోజు కానీ ఎప్పుడైనా అందరూ ప్రకటిస్తే అందరూ ప్రదర్శిస్తే కూడా, అంటే అక్కడక్కడ ఆన్లైన్లో పద్యాలు అవి చదువుతున్నారు కానీ అలా కాదు, కొంచెం ప్రదర్శన జరిగిస్తే నాకు చూడాలని ఉంటుంది. కానీ అటువంటి జరగలేదు ఇంకాను. మరి పురస్కారాలు అంటే నిజమే మీరు అన్నట్టు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు మరి నా కృషిని గుర్తించి ముందులో నాకు మొట్టమొదటిగా ఉత్తమ రచయిత్రి నాలం కృష్ణారావు గారి పురస్కారాన్ని అందించారండి. అప్పుడు నేను ఈ తెలుగు ధానం గ్రంథం కూడా అప్పటికి వచ్చింది.
అప్పటికి కవిత్వం, కవితా సంపుటాలు, నవలలు, కథలు కూడా నావి విపుల బహుమతులు పొందిన కథలు కూడా ఉన్నాయి. కొన్ని రాశాను, కొన్ని సామాజిక సమస్యల మీద రాసిన కథలు కూడా ఉన్నాయి. అయితే కథా సంపుటి బుక్ మాత్రం నేను ఇంతవరకు వేసుకోలేదండి. అంటే నాకు ఇంతవరకు సాటిస్ఫాక్షన్ కలగలేదు. అంటే ఒక బుక్గా తేవాలి అని ఎందుకో అనిపించలేదు, చేయలేదు. అయితే తర్వాత కాలంలో ఈ మధ్య రాయలేదు, ఒక 10 ఏళ్ళే రాయలేదు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు నన్ను గుర్తించటం, ఉత్తమ రచయిత్రి పురస్కారం 2007లో ఇవ్వటం, అది చాలా నాకు ఆనందాన్ని కలిగించింది. అలాగే తెలుగు ధనానికి కూడా వాళ్ళు పురస్కారం అందించారు. అది నిజంగా చాలామంది చేత నాకు మంచి గుర్తింపునిచ్చిన పుస్తకం అది చెప్పాలంటే. అంటే నాకు తెలుగు భాష మీద ఉన్న మమకారం కానివ్వండి, నాకు భాష, జాతి నిజంగా నాకు చాలా ఇష్టం. అంటే నాకెంత వసుధైక కుటుంబం అని అంటే మనం చెప్పుకుంటాము, మన విశ్వమానవ కళ్యాణాన్ని కోరుతాం. నిజంగా నేను నిన్న చెప్పాను, అంటే మహాభారతంలో మనకి తిక్కన గారు చెప్పింది అటువంటి మానవ ధర్మాన్ని నేను విశ్వసిస్తాను. కానీ మన తెలుగు జాతి అంటే అపారమైనటువంటి ఇదితో మరి అంతమంది మేధావులు కూడా కొంత తెలుగుదనం బుక్కున్నాను. ఇమ్ముగ కాకుళం మొదలి వదకుంగల పూర్వ రాజ్యముల పేరు చెప్పిన హృదంతరమేలో చెలించిపోవు ఆర్ద్రం మగు చిత్తవృత్తులు పురాభవ నిర్ణయమేని ఎన్ని జన్మలుగాగా ఈ తనునను ప్రవహించును ఆంధ్ర రక్తము. ఒకప్పటి మహాకవులు విశ్వనాథ సత్యనారాయణ గారు, అలాగే సి నారాయణ రెడ్డి గారు, వీళ్ళందరినీ మీరు ప్రత్యక్షంగా చూశారు చిన్నతనంలోనే. వారిని అందరినీ చాలా గుర్తుపెట్టుకొని వారి మార్గంలో నడవాలనే కోరికతో సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో కృషి చేశారు. ఒకవైపు వృత్తి జీవితాన్ని, మరొక వైపు కుటుంబ జీవనాన్ని, ఇటు సాహిత్య జీవనాన్ని, మూడింటిని కూడా సమన్వయం చేసుకుంటూ చాలా అద్భుతంగా మీ ప్రస్థానం సాగింది. చాలా సంతోషం ఇవాళ మిమ్మల్ని ఇలా కలుసుకోవటం, మీతో ఈ 4 విషయాలు చర్చించే అవకాశం నాకు కలగటం నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తూ మా ఛానల్ తరపున, మా గుంటూరు ప్రజల తరపున మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. పురస్కారాలు తెలుగు విశ్వవిద్యాలయం వారు నన్ను గుర్తించారు. అలాగే ఆంధ్రదేశంలో వివిధ సంస్థలు కూడా అన్ని ఊళ్ళు, తెనాలి కానించి దుగ్గిరాల కానించి మరి నెల్లూరు కానివ్వండి, విశాఖపట్నం వరకు, అనంతపురం వరకు నన్ను, నా సాహితీ కృషిని చాలామంది గుర్తించారనే చెప్పాలి. వాళ్ళందరూ నన్ను ఒక సోదరిగా భావించి ఆత్మీయంగా, ఇటు ఒంగోలు హనుమారెడ్డి గారు కానివ్వండి, మన కృష్ణా జిల్లా రచయితల సంఘం కానివ్వండి, మన గుత్తికొండ సుబ్బారావు గారు పురస్కారం ఇచ్చారు. అలాగే రాధయ్య గారు పురస్కారాన్ని అందించారు. విశాఖపట్నం వారు మన బలివాడ కాంతారావు పురస్కారం అందించారు. ఇట్లా విజయనగరంలో కూడా గౌరవించారు. ఇట్లా అనేక మంది తెలుగు జాతి వారి మన్ననలను నేను నిజమే పొందగలిగాను. మరి ఇదంతా కూడా అందరి యొక్క, మరి నా తల్లిదండ్రులని వాళ్ళందరినీ స్మరిస్తూ వాళ్ళందరి యొక్క ఆశీస్సుల వల్లే నేను ఈ విధంగా నా ప్రస్థానాన్ని సాగిస్తున్నానని భావిస్తున్నాను. నా కృషిని ఇలాగే సాగిస్తాను. దీనికి తగిన గౌరవాన్ని వాటిని కూడా నిజానికి అందరూ అందివ్వటం అన్నది నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ గుంటూరు రావటం, ఇలా గంగప్ప గారి పురస్కారాన్ని అందుకోవటం, ఈ సందర్భంగా మీరు నాకు ఎంతో ఆత్మీయంగా ఈ ఇంటర్వ్యూ నాకు నా ముఖాముఖిని మీరు స్వీకరించడం నాకు చాలా ఆనందంగా ఉందండి. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. తప్పకుండానండి. ఆ వెంకటేశ్వర స్వామి దయ వలన మీ సాహిత్య కృషి ఇంకా ఇతోధికంగా సాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలండి.